మన దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యము ధ్యానం చేసుకుని. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. మంచివాడవు, మహోన్నతుడవు, ప్రేమ, దయ, వాత్సల్యత కలిగినటువంటి వాడవు. నీ ప్రేమను బట్టి, దయను బట్టి, వాత్సల్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలులన్నిటిని బట్టి నీకు స్తుతి చెల్లిస్తూ, ఈ దినము మీరు మాతో మాట్లాడండి, జీవవాక్కులను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో వీడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. అంతట యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. యోనా జీవితంలో వింతైనటువంటి శిక్ష, దేవుని యొక్క కర్తవ్యాన్ని మరచినందుకు, దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించినందుకు తన జీవితంలో వింతైనటువంటి శిక్ష, అద్భుతమైనటువంటి విమోచన. దేవునితో రాజీ పడ్డాడు. దేవునితో రాజీ పడటం వల్ల చూడండి గొప్ప ప్రయోజనం ఏమిటంటే, దేవుడు శాంతిస్తాడు, తన దయను చూపిస్తాడు, మన ఎడల తన కృపను విస్తరింపచేస్తాడు, మన విషయంలో తాను చేయదలిసినటువంటి ఆ యొక్క శిక్షను, సంపూర్ణమైనటువంటి శిక్ష నుంచి విడిపిస్తాడు. నిజం చెప్పాలంటే మనం దేవుని యొక్క ఉన్నతమైన లేదంటే ఉగ్రతను తప్పించుకోవాలంటే మనం ఆయనతో రాజీ పడాలి. కనుక దేవుడితో రాజీ పడ్డాడు యోనా. ఇంకా చెప్పాలంటే సఖ్యత పడ్డాడు. దేవుడు శాంతించినాడు యోనా విషయంలో. కనుక అద్భుతమైనటువంటి విడుదల అనేది యోనాకి లభించినది. అంతలో యెహోవా మత్యమునకు ఆజ్ఞేయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. ఆ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఆ మత్స్యం అనేది చేస్తూ ఉన్నది. దేవుడు ఆజ్ఞ ఇవ్వగా దేవుడు శాంతించాడని అర్థమవుతా ఉన్నది. తిరిగి అది నేల మీద కక్కివేసినది. అయితే ఆ నినివే అషూరు దేశంలో అది కక్కివేసిందని అనుకోవటానికి లేదు. లేదంటే నినివే పట్టణము దగ్గర ఆ యొక్క మత్యము యోనాని కక్కివేసిందని చెప్పడానికి లేదు. ఎందుకంటే యోనాని దేవుడు ఇప్పుడు విచారించవలసి ఉన్నది. చూడండి, దేవుడు ఎవరిని కూడా బలవంతముగా లోబరుచుకోడు. తన యొక్క ఇష్టాన్ని దేవుడు గౌరవిస్తాడు. ఇష్టపూర్వకంగా ఆయనకు లోబడాలని ఆయన కోరుకుంటాడు. కనుక ఇప్పుడు దేవుని యొక్క వాక్కు మరలా యోనాకు ప్రత్యక్షమైనది. మరలా 2వ మారు యోనాకు ప్రత్యక్షమైనది. మొదటిసారి యోనా వినలేదు, ధిక్కరించాడు. ఇప్పుడు 2వసారి ప్రత్యక్షమైనది. యోనా పూర్వపు అవిధేయతకు నిజంగా పశ్చాత్తాపడ్డాడా లేదా అనే దాని విషయంలో దేవుడు విచారించవలసి ఉన్నది. యోనా పశ్చాత్తాపడ్డాడనేటువంటి మాట వాస్తవమే. మత్స్యము యొక్క కడుపులో పశ్చాత్తాపడ్డాడు. అయితే అది నిజమైనటువంటి పశ్చాత్తాపమేనా కాదా అనేది దేవుడు విచారించవలసినటువంటి వాడుగా ఉన్నాడు. విచారించవలసి ఉన్నది. చూడండి, దేవుడు విధించేటువంటి ఆ శిక్షల ద్వారా మన జీవితంలో మంచి జరుగుతుంది. దేవుడు దయ వలన యోనా మరలా కనికరించబడ్డాడు, విమోచించబడ్డాడు. మనము దేవుని యొక్క దయ వలన మాత్రమే విమోచించబడినటువంటి వారము. కనుక దేవుని యొక్క దయను మరియు కృపను పాపము చేయటానికి వినియోగించక దేవుని యొక్క మాటకు లోబడటానికి మాత్రమే
దయను కృపను మన జీవితంలో వినియోగించవలసినటువంటి వారముగా ఉన్నాము. మనం పశ్చాత్తాపడ్డాము, మనము రక్షకుణ్ణి అంగీకరించాము. అయితే నిజమైనటువంటి పశ్చాత్తాపం ఏమైనా మనం పడినది తిరిగి ప్రాచీన పాపపు జీవితమును జీవిస్తూ ఉన్నామా? అనేక మంది పశ్చాత్తాపడ్డామని చెప్తారు, మేము యేసును అంగీకరించాము, ఆయన స్వీకరించాము, మా పాపములు ఒప్పుకున్న విడిచిపెట్టాము, బాప్తిసం పొందామని చెప్తారు. అయితే వారి జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే జాగ్రత్తగా వారు గతములో లాగానే ఆ తర్వాత కూడా ఉంటారు. గతములో చేసినటువంటి పాపములనే చేస్తూ ఉంటారు. దాన్ని పశ్చాత్తాపం అంటారా? నిజముగా దేవుడు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని నిజంగా పరీక్షిస్తాడు, విచారిస్తాడు. ఇది నిజమైనటువంటి పశ్చాత్తాపమేనా, లేదా ఆ యొక్క సమస్య నుంచి గట్టెక్కటానికి తాత్కాలికంగా నటించినటువంటి ఆ యొక్క పరిస్థితి. మనం నటించేటువంటి వారముగా ఉండకూడదు. నిజమైనటువంటి పశ్చాత్తాపం పాపం నుంచి దూరంగా పారిపోయేటట్లు చేస్తుంది, పాపమును విడిచిపెట్టేటట్లుగా చేస్తుంది. దేవుని దయ యోనా పట్లే కాదు, మన పట్ల కూడా దేవుడు ఎంతో దయను కలిగి ఉన్నాడు. కర్తవ్యాన్ని యోనా విడిచిపెట్టాడు, దాని నిమిత్తం నిర్బంధించబడ్డాడు, తర్వాత విమోచించబడ్డాడు. దేవుడు తన యొక్క కర్తవ్యాన్ని మన జీవితంలో నెరవేర్చగోరుతా ఉన్నాడు, తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగోరుతా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు లేకుండా మన జీవితం అనేది అది నిజంగా మరణించినదే. దేవుడు లేనటువంటి జీవితము ఒక వ్యక్తి మరణించిన దానితోనే సమానము, మరి దేనితో కాదు. కనుక దేవుడు లేకుండా మనము జీవించలేము, అది అసాధ్యము. దేవుడితోనే మనం జీవించాలి, దేవునితోనే కలిసి ముందుకు ప్రయాణము చేయాలి. ఇప్పుడు దేవుని యొక్క వాక్ మరలా వచ్చినది. యోనా దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తాడా, లేదంటే సొంత చిత్తాన్ని అనుసరిస్తాడా? మరలా వాక్కు, మనము దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తా ఉన్నామా? పశ్చాత్తాపడిన తర్వాత దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొంటా ఉన్నాం? మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా దేవుడి యొక్క ఆజ్ఞలు మనము హృదయపూర్వకంగా గైకొనాలి. మనం దేవుడి యొక్క మార్గాల పట్ల ఇష్టాన్ని కనపరచాలి. ఆయనలో ఉన్నటువంటి స్వభావం పట్ల అపేక్షను కలిగి ఉండాలి. లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను మనం విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాము. అంతేకాకుండా వాటిని జయించవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునితో ఆ యొక్క శాంతి ఒడంబడిక చేసుకున్నాడు. నేను నీ మాట వింటాను. అయితే దేవుడి యొద్ద నుంచి వాక్ మరలా వచ్చింది. వింటాడా లేదా? యోనా దేవుని చిత్తాన్ని అనుసరిస్తాడా లేదా తన సొంత చిత్తాన్ని అనుసరిస్తాడా? మన జీవితంలో మనము ఇకను పాపము చేయకూడదు. దేవుడు దయ వలన పొందుకున్నటువంటి ఆ యొక్క మేలులు ఎన్నైతే ఉన్నాయో, ఏమైతే ఉన్నాయో, ఆ మేలుల తర్వాత మనము మన జీవితంలో కీడు ఇకను జరగకుండానట్లు, కీడు పొందుకొనకుండానట్లు, కీడులోనికి ప్రవేశించకుండానట్లు మనము ఇకను పాపము చేయకూడదు. దేవుడి యొక్క ఉద్దేశం అదేనండి. మన పశ్చాత్తాపానికి దేవుడు స్పందిస్తాడు. అయితే మనకి మేలు కలగజేస్తాడు. పూర్వపు ఆ యొక్క కష్టము, క్లిష్ట పరిస్థితి నుంచి, శ్రమ నుంచి విడిపిస్తాడు. మనం పాపము చేయకూడదు, అది హెచ్చరిక. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనము. అటు తర్వాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, 38 సంవత్సరాల నుంచి వ్యాధి గల మనుష్యుడు అతడు. అతని యొక్క వ్యాధి వయసు 38 ఏండ్లు. 5వ అధ్యాయం 5వ వచనం, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉన్నట్టు చూచి అప్పటికి వాడు బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుతున్నావా అన్నాడు. వాడిని అడుగగా,
యేసు వానిని స్వస్థపరిచాడు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. స్వస్థత దేవుని యొక్క మహాదయ అతని జీవితంలో. ఇప్పుడు యేసు వానిని కనుగొంటా ఉన్నాడు. ఆ తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి అతన్ని కనుగొని, ఇదిగో స్వస్థత నొందితివి, దేవుని దయను పొందుకున్నావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను. అలాగే ఇప్పుడు దాకా సంభవించినటువంటి కీడంతా కూడా ఆయన పాపం వల్లనే అర్థమవుతా ఉన్నది. మరి ఎక్కువ, ఇప్పటి కీడు కంటే మరి ఎక్కువైనటువంటి కీడు నీకు కలగకుండానట్లు, అనగా ఇప్పుడు దాకా కలిగినటువంటి కీడు పాపం వలన కలిగినది నీకు. 38 సంవత్సరములు నువ్వు పడి ఉన్నావు, అక్కడ నిస్సహాయంగా పడి ఉన్నావు. నీ పాపం వలన నేను వచ్చి నిన్ను స్వస్థపరిచాను. అయితే నువ్వు ఇకను పాపము చేస్తే నీ పరిస్థితి ఏంటంటే మరి ఎక్కువ కీడు ఇక ఎక్కువ కీడు. చూడండి, పాపం వలన కీడు అనేది కలుగుతుంది. మనకి ఏమాత్రం జ్ఞానం ఉందండి? మనం నిజంగా జ్ఞానం కలిగినటువంటి వారమేనా? పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం వలన ఎన్నో రోగాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మన జీవితంలో నష్టాలు వస్తాయి, అన్నీ కూడా శ్రమలను మనం అనుభవించాలి. ఎందుకు నేను శ్రమ పడాలి? ఎందుకు నేను కష్టాలు అనుభవించాలి? ఎందుకు నేను రోగగ్రస్తురాలై ఉండాలి? దేవుడి మీద ఎందుకు తిరుగుబాటు చేయాలి? నిజంగా దేవుడి మీద తిరుగుబాటు చేయటం అంత అజ్ఞానం మరొకటి లేదండి. అది చాలా బుద్ధిహీనత. తన ప్రాణాన్ని తన చేజేతలా తీసుకోవటం లాంటిది. అది తన ప్రాణాన్ని తన చేజేతులారా తీసేసుకోవటం లాంటిదే దేవునికి అవిధేయత చూపించడం అనేది. దేవుడు ఎంతో దయగలిగినటువంటి వాడు. మన విషయాల్లో ఆయన ఎంతో కృప చూపిస్తా ఉన్నాడు. దయతో మనల్ని కొద్దిపాటి శ్రమతో మనలను ఆయన వైపు త్రిప్పాలనుకుంటా ఉన్నాడు. మన జీవితంలో బుద్ధి తెచ్చుకోవాలన్నటువంటి బుద్ధి వచ్చు నిమిత్తము. చూడండి, 2వ కుమారుడికి బుద్ధి వచ్చింది. ఎక్కడొచ్చింది? తండ్రి ఇంట్లో సుఖముగా, క్షేమముగా, సౌఖ్యముగా, కడుపు నిండా ఆహారము దొరికినప్పుడు అతనికి బుద్ధి లేదు. ఆస్తిలో భాగం పంచిపెట్టమన్నాడు, తండ్రి పంచిపెట్టాడు. అయితే దూరదేశానికి వెళ్ళిపోయాడు, అక్కడ వ్యాపారం చేశాడు, నష్టపోయాడు. తన యొక్క డబ్బుతో అంతా కూడాను శరీర ఆశలను తీర్చుకున్నాడు. ఆ తర్వాత డబ్బు అంతా కూడా అయిపోయినది, ఉద్యోగం లేదు, ఆ దేశంలో కరువు వచ్చినది. చూడండి, ఒకదాని తర్వాత ఏ విధంగా జరుగుతూ ఉంది. కరువు వచ్చినది, తినటకు ఆహారం లేదు, పందులను కాచేటువంటి ఉద్యోగంలో చేరినాడు. తర్వాత ఆహారం లేకపోగా పందులు తినేటువంటి పందుల పొట్టు తినగోరెను. అప్పుడు బుద్ధి వచ్చినది. నిజంగా ఆ యొక్క ఉపమానంలో 2వ కుమారుడికి బుద్ధి రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి ముగింపు. పందులు పొట్టు తిన్నప్పుడైనా కానీ బుద్ధి వచ్చింది. మనకి బుద్ధి వస్తా ఉన్నదా? మనము బుద్ధి ఉండాలి, లేదంటే బుద్ధి రావాలి. కష్టాలలో బుద్ధి రావాలి మనకి. నిజముగా బుద్ధి, జ్ఞానము, వివేకము అంటే ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే. మరి ఏది కూడా లేదండి. నీ జ్ఞానం చేత నువ్వు ఎంత ఆస్తి అయినా సంపాదించవచ్చు, కానీ నువ్వు జ్ఞానం కలిగినటువంటి వాడు ఎంచబడవో పరలోక దృష్టిలో. అయితే నీ యొక్క ఆస్తి నమ్మి బేదలకు ఇచ్చి ఆయనను వెంబడిస్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. అద్భుతమైనటువంటి ప్రామిస్, వాగ్దానం ఏదైతే ఉందో అది, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూను మరణించడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ కూడా మరణించడని చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ యొక్క వాగ్దానం స్వతంత్రించుకోనండి. మరి ఏ వాగ్దానం కంటే కూడా అది గొప్పది కాదా? అది శ్రేష్టమైనది కాదా? మిగతా ఎన్ని వాగ్దానాలు ఉన్నా కానీ అవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు అండి. ఇది లేకపోతే ఎన్ని వాగ్దానాలు ఉన్నా కానీ అన్ని వ్యర్థమే. నిత్య జీవము కలిగి ఉండాలి. మనం మరణించినటువంటి ఆ యొక్క స్థితిలోనికి వెళ్ళాలి. మనము దేవుడి లాగా మనం ఆయనతో కూడా నిరంతరము జీవిస్తాము. అటువంటి
వాగ్దానం మనకు అనుగ్రహించబడింది యేసుక్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి. దేనికోసమే ఎదురు చూస్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళి దేనినో ఆశిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వారికి జీవాన్ని ప్రసాదించలేవు. అయితే దేవుని యొక్క వాక్కు మనకి జీవాన్ని ప్రసాదిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే ధిక్కరిస్తావో అప్పుడే మరణం అనేది మనల్ని ఆవరిస్తుంది. మనము దేవుడికి విధేయత చూపిస్తే, దేవుడి యొక్క వాక్యానికి లోబడితే మనము జీవము యొక్క నీడ కిందకి, జీవము యొక్క ఆధీనము కిందకి వెళ్తాము. ఎప్పుడైతే అవిధేయత చూపించామో మరణము యొక్క ఆధీనంలోకి మనం వెళ్తాము. ఇది మనకి తెలియకుండా జరిగేటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి లోకంలో జరిగేటువంటి ప్రక్రియ. మన కన్నులు అది చూడవు కనుక మనము దానిని లక్ష్య పెట్టము. అయితే దేవుడి యొక్క వాక్యం చెప్తా ఉంది కదా ఈ సత్యాన్ని. మనము దేవుడి చేత ఎన్నుకోబడ్డాము. ఎందుచేతనంటే ఈ లోకములో ఆశీర్వాదాలను అనుభవించడానికి కాదు, ఆయనకి విధేయత చూపించటానికి. నీ లక్ష్యము, నా లక్ష్యము, మనందరి లక్ష్యము ఒకటే. నేను నా దేవునికి లోబడతాను. ఇదే తీర్మానం ఉండాలి. మరణించేంత వరకు కూడా ఇదే తీర్మానం. నా దేవునికి నేను బేషరతుగా లోబడతాను. అది ఉన్నదా దేవుని బిడ్డలారా? అది ఉందా మన జీవితంలో? దేవుణ్ణి ఎంతకాలం మనం దుఃఖ పెడతాము? దేవుణ్ణి ఎంతకాలం మనము ఆయనకి బాధను కలగజేస్తాము? మన శరీర కోరికలను తృప్తిపరచుకున్న గోరి ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఎంతకాలము తృణీకరిస్తాము? మన పైన దేవుడు ఉన్నాడు. చూడండి, మనం ఉద్యోగం చేసే పని చేసేటువంటి ప్రదేశంలో మన పై అధికారిని మనం ఎప్పుడైనా కానీ తృణీకరిస్తామా? అతను చెప్పినటువంటి ఆజ్ఞను ధిక్కరిస్తామా? ధిక్కరించం. ఎందుకంటే ఉద్యోగం పోయింది. అయితే దేవుణ్ణి మనం ధిక్కరిస్తాం. ఎందుకంటే ఆయన కృప ద్వారా వెంటనే చర్య తీసుకోడు కనుక. మనమేమో ఈ లోకంలో ఉద్యోగం చేసేటువంటి ప్రదేశంలో పై అధికారులకు లోపడతాము. అక్కడ మాత్రం మనకి ఇష్టం లేకపోయినా కానీ లోపడతాము. అయితే దేవుడి విషయాల్లో అవిధేయత చూపిస్తూ ఉంటాము. దేవుడు అంటే మనకు అంత అలుసా? దేవుడు అంటే అంత నిర్లక్ష్యమా? దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేదు. ఇంకా ఆయన గొప్పతనాన్ని ఇక్కడ గ్రహించాలి, ఆయనకి లోబడాలి. ఇక నువ్వు పాపము చేయకు, మరి ఎక్కువ కీడు, నీవు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకుము. కీడు అనేది పాపం వలన వస్తుందని అర్థమవుతా ఉన్నది. అది ఏదైనా కానీ దేవుడు మనతో ఉండుటే క్షేమము. దేవుడు నీతో ఉన్నాడా? దేవుడు నీతో లేకుండా ఉన్నట్లయితే నీకు ఏమున్నప్పటికీ కూడా, నీతో ఎవరున్నప్పటికీ కూడాను అది ఎందుకు కూడా పనికిరాదు. అది ఏమాత్రం కూడా ఎన్నిక చేయబడదు. అది పునరుద్ధాన దినమందు అనగా దేవుని యొక్క ప్రత్యక్షత యందు అది ఏమాత్రం కూడా లక్ష్య పెట్టబడదు. మనము దేవుని యొద్ద నుంచి ఏం పొందుకున్నాం అన్నదాని, అంటే ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాం అన్న దానికంటే కూడాను దేవునిని మనం సంతోషపెట్టామా అన్న దాని మీదే మన యొక్క పరలోకంలో బహుమానం అనేది ఆధారపడి ఉంటుంది. యోనా దగ్గరికి దేవుడి యొక్క వాక్కు మరలా ప్రత్యక్షమైనది. దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు యోనాన్ని. తాను నిజమైనటువంటి పశ్చాత్తాపం పొందుకున్నాడా లేదా? యోనా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచే సమాచారము దానికి ప్రకటన చేయము. ఏమంత గొప్ప కష్టం అండి అది. వెళ్ళి సమాచారం తెలియజేయటం అనేది ఏమంత గొప్ప కష్టము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారముగా నినివే పట్టణమునకు పోయాడు. ఇప్పుడు నినివే పట్టణమునకు పోయాడు. అయితే మధ్యలో ఏమి రాయబడలేదు. అయితే ఏ కష్టం కలగల అతనికి, ఏ తుఫాను అతనికి ఎదురవ్వలేదు, ఏ సృష్టి వైపరీత్యం అనేది ఏమీ కూడా సంభవించలేదు. చూడండి, దేవుడు సెలవిచ్చాడు, అతడు వెళ్ళాడు. దేవుడు ఆజ్ఞ ప్రకారంగా నినివే పట్టణమునకు వెళ్ళాడు అని రాయబడి ఉన్నది. అనగా దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా ఉన్నప్పుడు, లోబడేటువంటి ఆ మార్గంలో మనకి దేవుని యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి. అంతేకాకుండా సృష్టి కూడా
మనకి సహకరిస్తుంది. సృష్టి మనకి సహకరిస్తుంది. ఏమి తుఫానులు లేవు, గందరగోళం లేదు, గలిబిలి లేదు. హాయిగా వెళ్ళాడు, ప్రశాంతంగా వెళ్ళాడు, ఆ యొక్క పట్టణమునకు చేరుకున్నాడు. మనం అనుకున్నట్లుగా కాదండి, మన స్వ ఇష్టములో సంతోషం ఉన్నదని మనం భావిస్తాం. అయితే అది నిజం కాదు. ఈ విషయాల్లో అందరూ కూడా మోసపోతా ఉన్నారండి. నిజం చెప్పాలి, దేవుని యొక్క ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఏ వ్యక్తి గైకొంటాడో నిజముగా ఆ వ్యక్తి మాత్రమే సంతోషముగా ఉంటాడు. మరి ఎవరు కూడా సంతోషంగా ఉండరండి. అయితే వారందరూ కూడా సంతోషంగా ఉన్నారా కదా అని మీరు చెప్పవచ్చు. అయితే అదంతా కూడాను తాత్కాలికమైనటువంటి సంతోషము, అది క్షణం ఉండేటువంటి సంతోషము. ఆ శరీరాన్ని తృప్తిపరచుకున్నప్పుడు వచ్చేటువంటి ఆ తాత్కాలిక సంతోషం. అయితే శరీరము మరలా తృప్తిపరచుకోవాలి, ఆశను నెరవేర్చుకోవాలి, మరలా నెరవేర్చుకోవాలి. అయితే అదంతా కూడా నిరంతరమైనటువంటి ప్రక్రియ. శరీరం ఉన్నంత వరకు అది సాధ్యమవుతుంది. అయితే ఈ యొక్క తృప్తి బాహ్య సంబంధంగా తృప్తి జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి సంతోషము కలుగుతుందన్నమాట వాస్తవం. అయితే హృదయం లోపల వేదన పడతా ఉంటుంది, హృదయం ఎంతో యాతన పడతా ఉంటుంది. హృదయంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. పైకి సంతోషము, లోపల అసమాధానం, అశాంతి. అయితే నిజమైనటువంటి క్రైస్తవుడు నుండి సంతోషిస్తాడు. అతని యొక్క హృదయములో నుండి సంతోషం అనేది బయటకు వస్తూ ఉంటుంది. అతని యొక్క చిరునవ్వు ద్వారా అది వ్యక్తపరచబడుతుంది, బహిరంగపరచబడుతూ ఉంటుంది. నువ్వు సంతోషిస్తా ఉన్నావా? నువ్వు దేవుని యందు సంతోషించాలని నువ్వు కనుక భావిస్తే నీ సంతోషము నిజమైనది. అయితే లోకములో సంతోషించాలని నువ్వు కనుక అనుకున్నట్లయితే అది తాత్కాలికమైనది. ఆ సంతోషం అనేది ఎక్కువ కాలం ఉండదు. దేవునితో సంతోషం అనగా దేవుని అందలి ఆనందం. మన దేవుడి విషయాలు ఆనందించేటువంటి వారంగా, సంతోషించే వారంగా ఉండాలి. అయితే హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు గాయకొనాలి. ఏ విధంగా అండి? హృదయపూర్వకంగా ఆయన ఆజ్ఞలు గాయకొనాలి. ఇప్పుడు హృదయపూర్వకంగా యోనా దేవుడి యొక్క ఆజ్ఞ గైకొంటా ఉన్నాడు. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణం అంతా పరిమాణము గల పట్టణం. అది చాలా గొప్ప పట్టణం అండి. అది నిడివి ఎంతంటే 3 దినముల ప్రయాణం అంతా. అంటే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే 3 దినముల ప్రయాణం అంతా. అంత పెద్ద పట్టణం ఆ నినివే పట్టణం. అయినప్పటికీ దేవుడు యొక్క ఆజ్ఞ ప్రకారం అక్కడికి వెళ్ళాడు. మన జీవితంలో క్షేమము దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడే, దేవుడు మనతో ఉన్నప్పుడే, దేవుడు మన జీవితంలో క్షేమాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తాం. అంతేకాకుండా సృష్టి కూడా మనకి సహకరిస్తుంది. మనమే తిరుగుబాటు చేయదు, మనమే దాడికి అది సిద్ధపడదు. కనుక దేవుడు శాంతించాడు యోనా విషయంలో. దేవుడితో సఖ్యత, రాజీ పడ్డాడు యోనా. మనం కూడా రాజీ పడవలసినటువంటి వారంగా ఉన్నాము. యోనా తప్పిపోయింది ఒక ఆజ్ఞ విషయంలో. మనం ఎన్ని ఆజ్ఞల్లో తప్పిపోతా ఉన్నామండి. నిజంగా ఇది పరిశీలన చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏమి తప్పిపోతా ఉన్నానని చెప్పి పరిశీలన చేసుకొని వాటి విషయంలో మనము పశ్చాత్తాపడి దేవునితో రాజీ పడాలి. ఏ విషయంలో మనం పశ్చాత్తాపడ్డాము, ఏ విషయంలో తప్పిపోయామో అవి సరి చేసుకొని నిజంగా ఆ మార్గంలో మనం నడవాలి. కనుక యోనా పరీక్షించబడినట్లుగా మనం కూడా పరీక్షించబడతాము. యోనా పూర్వపు అవిధేయత నుంచి నిజంగా పశ్చాత్తాపడ్డా లేదా అనేది దేవుడు విచారించవలసి ఉన్నది. దేవుడు విచారిస్తూ ఉన్నారు. అయితే యోనా నిజంగా పశ్చాత్తాపడ్డాడని మనకు తెలుస్తూ ఉంది. అతడు నినివే పట్టణమునకు వెళ్ళాడు. మనం దేవుడి యొక్క మాటలకు లోపడాలండి. ఇదే మన పరమార్థం. అందుకే మనం భూమి మీద పుట్టాము. భూమి మీద ఎందుకు జన్మించామండి? అందరూ కూడా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు, మనుషులందరినీ కూడా. అదేమిటంటే, నా మాట వినేవారెవరో విననటువంటి వారెవరో 2 గుంపులు అవుతారు చిట్ట చివరికి కూడాను. దేవుని మాటకు లోబడేటువంటి వర్గం ఒకటి, దేవుని మాటకు అవిధేయత చూపించేటువంటి వర్గం ఒకటి. ఈ 2 వర్గాలే చిట్ట చివరికి మిగులుతాయి. మనం భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మనము పరీక్షించబడతా ఉన్నాము. దేవునికి మనం లోపడతామా? మన యొక్క ఇష్టపూర్వకంగా మనకి ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను దేవునికి లోబడటానికి మనం వినియోగిస్తామా? లేదంటే మన స్వేచ్ఛను దుర్వినియోగపరిచి ఆ స్వేచ్ఛను ఆధారం చేసుకొని దేవుడి మీద తిరుగుబాటు చేస్తామా?
ఇందుకు మాత్రమే మనం పిలవబడ్డాము. దేవుని యొక్క పిల్లలమా లేదంటే అపవాది యొక్క సంతానమా? ఇందుకే మనము నిర్ణయించుకోవాలి. అది మనము తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే భూమి మీద మనం జన్మించాము. పరలోకంలో దేవదూతల మధ్య నివసించగోరుతా ఉన్నామా లేదంటే అపవాది యొక్క దూతల సమూహం మధ్య మనం నివసించగోరుతా ఉన్నాము? మన ఇష్టం అదంతా. కనుక అందుకనే మనం భూమి మీద జన్మించాము. మనం ఇప్పుడు దేవుడికి లోబడి విధేయత చూపించి, నేను ఇక ఎల్లకాలము కూడా నీకు విధేయత చూపిస్తానయ్యా అన్నట్లుగా మనం కనుక ఇక్కడ జీవించినట్లయితే మనం విధేయులు ఉండేటువంటి ఆ యొక్క పరలోక పట్టణంలోనికి మనం కొనిపోబడతాము. దేవదూతలు పరిశుద్ధుల మధ్య వాళ్ళందరూ కూడా విధేయులు, మనం కూడా విధేయులుగా ఉంటే అక్కడికి మనం కొనిపోబడతాము. దేవుడితో సదా ఉంటాము, నిత్య జీవము కలిగి ఉంటాము. అనగా దేవుడు ఉన్నంతకాలం మనం జీవిస్తాము. అక్కడ పరలోకంలో ఉన్నటువంటి వనరులు వస్తువులన్నింటినీ కూడా మనం అనుభవిస్తాము. అనుభవించడానికి సృష్టించబడ్డాయి. న్యాయబద్ధంగా వాటిని మనము అనుభవిస్తాము. చూడండి, ఈ లోకాన్ని ఎవరైతే కాళ్ళ కింద ఉంచుతారో వారు పరలోకంకి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఉన్న వాటిని ఏ విధంగా వాటిని వినియోగించాలో అతడికి మాత్రమే తెలుస్తుంది. చూడండి, ఎంత బాధాకరమైన విషయం అంటే దేవుడు వేటిని ఏలుబడి చేయమన్నాడు, వాటికి దాసుడు అవటం చాలా బాధాకరమైన విషయం. లోకానికి, డబ్బుకి, ఆ యొక్క ఆస్తిపాస్తులకి, శరీరానికి దాసులు అవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మనము మన శరీరాన్ని, లోకాన్ని, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతటిని ఏలుబడి చేయమన్నాడు. అయితే మనం ఏం చేసాము? వాటికి బానిసలం అయిపోయాము. చూడండి, పరలోకంతో పోల్చుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఏమాత్రం కూడా ఎన్నికకు రాదది. అది ఎన్నిక చేయబడదు. పరలోకంలో బంగారముతో వేయబడినటువంటి వీధులు అవి. పరలోక పట్టణంలో వీధులు బంగారముతో వేయబడినటువంటి వీధులు, బంగారపు వీధులు. ఇక్కడ మనం గ్రాములతో కొనుగోలు చేసినటువంటి బంగారానికి మనం దాసులం అవుతా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. వాటిని జయించాలి కదా. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలను, వస్తువులను, శరీరాన్ని ఏ వ్యక్తి అయితే జయిస్తాడో ఆ వ్యక్తి నిజముగా పరలోకానికి వెళ్తాడు. లేదంటే అతడు వెళ్తానికి అర్హుడు అవ్వడు. మనము జయించడానికి జన్మించాము. దేవుడు మనకు సహాయం చేస్తాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, పాపమును మనం విడిచిపెడదాము. నిజంగా దేవునికి హృదయపూర్వకంగా లోబడదాము. లోబడేటువంటి వ్యక్తి వీటన్నిటిని కూడా జయిస్తాడు. జయించి మనల్ని మనం నిరూపించుకుందాము. నేను పరలోకానికి రాదగినటువంటి వ్యక్తినయ్యా, నేను విధేయుణ్ణి, కనుక ఈ లోకంలో నేను ఉండటానికి కాదు, ఇక నుంచి దేవుడి దగ్గర ఉండటానికి. మనం కూడా మన జీవితంలో దేవుడు మన జీవితం అనుమతించినటువంటి ఆ యొక్క శిక్షలను మనము ఆ శిక్షలలో పశ్చాత్తాపడి దేవునితో తిరిగి రాజీపడి ఆయనతో సమాధానపడి తిరిగి విధేయత మార్గంలోకి నడుద్దాము. మన జీవితాన్ని సఫలీకృతం చేసుకుందాము. యోనా అవలే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ఎంత గొప్ప దేవుడు. నీ దయ మా జీవితంలో పనిచేసి మమ్ములను హృదయపూర్వకంగా నీ యొక్క మార్గంలో తట్టు నడిపించటానికి మీరు మా జీవితంలో పనిచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మరి ఎక్కువ కీడు కలకు నిమిత్తం పాపం చేయకుండా మమ్మల్ని మీరు కాపాడుకోవటానికి, నీ మార్గంలో నడిపించుకోవటానికి తీర్మానం చేసుకున్నటువంటి వారంగా చేయండి. నిజంగా ఈ లోకంలో నిన్ను సంతోషపెట్టడం మా భాగ్యమై ఉన్నది. నిన్ను సంతోషపెట్టడానికి సృష్టించబడి ఉన్నాం కనుక నిన్ను సంతోషపెట్టే వారంగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సదా తోడైండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.